ఎవరో ఏదో చెప్పారు, మనకు దోషం ఉండిపోయింది, మన జాతకం బాగాలేదు, మనం ఇంతనేటువంటి నిరుత్సాహం అవసరం లేదు. అంటే పరివర్తన యోగం ఉన్నప్పుడు ఒక గ్రహం నీచ స్థితిలో ఉండొచ్చు, ఒక గ్రహం తన మంచి స్థితిలో ఉండొచ్చు, అప్పుడు దాన్ని ఆ నీచ భంగం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా నీచభంగ రాజయోగం అని అంటాం. సో పరివర్తన యోగం వల్ల నీచ భంగం కూడా జరుగుతుంది. నీచభంగ రాజయోగం అంటే ఒక ఉచ్చబడ్డ గ్రహం ఒక నీచబడ్డ గ్రహంతో కలిస్తే నీచభంగ రాజయోగం అంటాం. పరివర్తన యోగానికి రాజయోగానికి సంబంధం లేదు, కేవలం పరివర్తన. ఒకళ్ళు ఉండాల్సిన ప్రదేశంలో ఇంకోళ్ళు ఉండడం, అది శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రం అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది తెలియక జాతకంలో ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అలా చూసి నిరుత్సాహపడలేదు. నేను చెప్తున్నాను ఇందాక నుంచి కూడా మనం అనుకునేది సబ్జెక్ట్ ఒకటే. మనకు జాతకం బాగున్నా బాగలేకపోయినా మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి బాలారిష్ట శాంతి అంటాం. ఒకవేళ వాళ్ళు సరిగ్గా చదవకపోతే చదువు కోసం శాంతి చేసుకోమంటాం. తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి ఉద్యోగం రాకపోతే ఉద్యోగానికి శాంతి చేసుకోమని ఉద్యోగం తెప్పిస్తున్నాం. లేదు వివాహం కావట్లేదు, వివాహానికి శాంతి చేస్తున్నాం. సంతానం కలగట్లేదు, సంతానానికి శాంతి చేస్తున్నాం. మరి ఇక్కడ వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏముంది? ప్రతిదానికి రెమెడీ ఉంది. కాకపోతే దానికి తగ్గటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళగలగాలి వాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు జాతకాలు చెప్పేస్తారు. ఆ జాతకంలో వాళ్ళు ఎంతవరకు మనకు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎంతవరకు అంతవరకే తీసుకొని ఆ నెగిటివ్కి తగ్గ ఫలితాన్ని మనం దాని యొక్క రెమెడీ చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా అది కూడా పాజిటివ్ ఉంటుంది.